తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రొఫెసర్ జయశంకర్ కృషి మరవలేనిదని, తెలంగాణ జాతిపితగా నామకరణం చేయాలని విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ వేములవాడ మదన్ మోహన్ అన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ 91వ జయంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమం విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ రంగారెడ్డి జిల్లా జయశంకర్ ఉత్సవ కమిటీ కన్వీనర్ దయానందచారి ఆధ్వర్యంలో జిల్లెలగూడలోని సహారా బ్యాంకెట్ హాల్లో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ వేములవాడ మదన్ మోహన్, పెద్దకొల్మి బ్రహ్మచారి మాట్లాడుతూ ఉద్యమ సిద్ధాంతకర్తగా తెలంగాణ సాధన కోసం ప్రొఫెసర్ జయశంకర్ చేసిన కృషి మరవలేనిదని కొనియాడారు. ఈరోజు తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ సార్ 91వ జయంతి సందర్భంగా మరి ఆయన పేరు మీద కొందరికి అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడ అందోజు దయానందచారి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క సమావేశం ఏర్పాటు జరిగింది. దానికి రంగారెడ్డి జిల్లా విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ సంఘం అధ్యక్షులు పులిగిల శ్రీనివాసాచారి గారు, మరి ప్రధాన కార్యదర్శి పెద్దకొల్మి బ్రహ్మచారి గారు, మరి ఇంకా వాళ్ళ యొక్క కార్యవర్గం అన్ని నియోజకవర్గము మరి కార్యకర్తలు కానివ్వండి, జిల్లా కార్యకర్తలు కానివ్వండి, డివిజన్ కార్యకర్తలు వాళ్ళందరూ కూడా మరి కలిసికట్టుగా ఈ ప్రోగ్రాంను నిర్వర్తించారు. మరి దానికి ముఖ్య అతిథులుగా మేమందరం కూడా వచ్చాము రాష్ట్ర లెవెల్ నుండి. నా పేరు వేములవాడ మదన్ మోహన్, మరి రాష్ట్ర అధ్యక్షుడిని, ప్రధాన కార్యదర్శి చొల్లేటి కృష్ణమాచారి గారు, మరి ఇక్కడ విచ్చేసినట్టు రంగారెడ్డి మన కోశాధికారి గారు, మరి ఇక్కడ చాలామంది ప్రముఖులు వచ్చారు. మరి ఈ యొక్క ప్రోగ్రాంకి మా సమయాన్ని కేటాయించుకొని సోదరిమణులు కూడా మరి పాల్గొన్నారు. ఈ యొక్క ప్రోగ్రాంను సక్సెస్ చేశారు. వారందరూ కూడా పేరు పేరున వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ప్రొఫెసర్ జయశంకర్ సార్ తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ సార్, కొందరు ఎవరెవరో పేర్లు అంటుండ్రు, మేము మాత్రం డిక్లేర్ చేశాము. మరి తెలంగాణ మొత్తంలో కూడా తెలంగాణ జాతిపిత అనే అంటుండ్రు. కానీ ప్రభుత్వం కూడా ఈరోజు మరి ఎవరైతే మన ముఖ్యమంత్రి గారు కూడా ఆయన నోటి నుండి జాతిపిత అని అన్నారని తెలిసింది. మనం గవర్నమెంట్ ద్వారా కూడా మనం జీవో తెప్పించుకుందాం త్వరలోనే. మరి గవర్నమెంట్ కూడా రిక్వెస్ట్ పెట్టాము, జాతిపిత తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ సార్ అని. మరి అతి త్వరలో కూడా మనకు వస్తుంది. మన కులం విశ్వబ్రాహ్మణ కులాన్ని 5 ముక్కలుగా చేశారు. మరి 5 ముక్కలు కలిసి మళ్ళీ యథావిధిగా మనం విశ్వబ్రాహ్మణులు 5 వృత్తులు చేసుకున్నాము మేము. వడ్రంగి, కమ్మర, మరి కంచరి, శిలాశిల్పి, స్వర్ణకార 5 వృత్తులు చేసుకునే వాళ్ళం మేము. 5 వృత్తులు చేసుకుని 5 కులాలుగా విభజించడానికి ప్రయత్నం చేస్తుండ్రు. మరి 5 వృత్తులే అవి. కులం మట్టుకు విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ. మరి ఆ యొక్క విడదీసిన వాళ్ళ దానికి మేము ఎన్నో కష్టాలు పెట్టి కోర్టుకు వెళ్ళి మరి ఎన్నో ఇబ్బందులు పడి కూడా మేము మా కులాన్ని మేము నిలబెట్టుకున్నాము. మన కులం అంటే 5 వృత్తులు చేసేవాళ్ళు ఒక్కరే. మరి అందరూ కలిసి ఒక్కరే అనేసి మేము తెలియజేసినాం. మరి దానికి కూడా మా రాష్ట్ర సంఘం తరఫున ఏ విషయాలైనా మనకు జరిగే అన్యాయాలకు మరి అన్ని జిల్లా అధ్యక్షులు కూడా ఇమ్మీడియట్గా స్పందించి జరుగుతున్న అన్యాయాన్ని అరికట్టడానికి ముందుంటుండ్రు. అంటే జాతి పట్ల జిల్లాల నుండి కాదు, మండలాల నుండి కూడా ప్రతి ఒక్కరు ఏదైనా సమస్యలు ఉంటే మరి నేనైనా మా కృష్ణమాచారి గారికి అయితే ఆయన ఇంకా వేరే వృత్తి లేకుండా ప్రతి ఒక్కటి జాతి పట్లనే ఆయన మొత్తం ఫిక్స్ అయిపోయాడు. ఇక నేనైనా కొన్ని వేరే కార్యక్రమాలు అక్కడిక్కడ పాల్గొంటా, కానీ ఆయన ఒకటే ఉద్దేశంతో పనిచేస్తున్నాడు. తమ్ముడు, మరి ఏ సమస్యలు ఉన్నా మన జాతి పట్ల మాకు తెలియపరచండి. జిల్లా లెవెల్లో ఉన్న వాళ్ళు కూడా మామూలు వాళ్ళు లేరు. మరి మండల లెవెల్లో కూడా మన వాళ్ళు మేధావులు ఉన్నారు. ఆ మేధావుల యొక్క జ్ఞానం అనేది, వాళ్ళ తెలివితేటలు మనకు అందరికీ తెలిసే విధంగా కూడా మనం ప్రయత్నం చేస్తున్నాము. మీరందరూ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా మేధావులే. ఇప్పుడు చెల్లెమే మాట్లాడేది ఎంత చక్కగా మాట్లాడేది, ఆమెకి ఇంకా సమయం ఇస్తే ఇంకొక గంట సేపు అయినా మాట్లాడేంత శక్తి ఆమెకు ఉంది. అంటే మనకున్న నాలెడ్జ్ను మనం బయట పెట్టుకోవాలంటే ఇలాంటి వేదికలే అందరం కూడా పార్టిసిపేట్ కావాలి. మనకున్న ఒక నాలెడ్జ్ని అనేది మనం బయట పెట్టాలి. సమాజాన్ని మనకు తెలుసు ఎంత నాలెడ్జ్ ఉన్నదనేది, బయట వాళ్ళకు కూడా మనం తెలియపరిస్తే వాళ్ళు కూడా మనల్ని కాపీ పేస్ట్గానైనా కొంచెం ముందుకెళ్తారు. మనకు ఉన్న నాలెడ్జ్ని కూడా మనం ఉపయోగించుకోవాలి. అందరికీ ధన్యవాదాలు. ఈ ప్రోగ్రాంలో పాల్గొన్న వారి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు.
తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ సార్. ఎందుకంటే మనం చదువుకున్న బుక్కులలో కూడా మనం చూసుకున్నాం మనము తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ సార్ అని. ఎందుకంటే ఆయన ఒక స్టూడెంట్ నుండే మరి ఉద్యమంలో పాల్గొని తెలంగాణ ఉద్యమంలో పాల్గొని మరి ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ అనే కానీ తొలి దేశం నుండి మలి దేశం వరకు కూడా ఆయన యొక్క ప్రాణత్యాగం ఎన్నో సందర్భాల్లో ఆయనకు ఎన్నో ఇన్సిడెంట్స్ కూడా అడ్డం వచ్చినాయి. అన్నిటిని ఎదుర్కొంటూ తెలంగాణ సాధనే ధ్యేయం అనుకుంటూ పోయి మరి అనివార్య కారణం వల్ల మరి తెలంగాణ రాకపోతే ఆయన అసూలు బాశారు. కానీ ఆయన ఆత్మ మట్టికి మన తెలంగాణలో ఉంటుంది. మరి ఇటీవలనే మరి కేబీఆర్ పార్కు 369 మందిని మన ఉద్యమకారులను తెలంగాణ ఉద్యమకారులను మట్టుబెట్టింది కాసుల బ్రహ్మానంద రెడ్డి గారు. 369 మందిని. ఆ యొక్క కేబీఆర్ పార్క్ కూడా 369 ఎకరాలు ఉంది. మరి ఆయన లెక్క పెట్టుకొనే ఎంత ల్యాండ్ ఉన్నదో అంతమందిని చంపాలన్న ఉద్దేశంతోనే చంపిండో తెలియదు. కానీ కేబీఆర్ పార్కు ప్రొఫెసర్ జయశంకర్ సార్ నేషనల్ పార్క్ అని పెట్టాలని నామకరణం కూడా చేశాము. మీరందరూ కూడా అది ఎక్కడి పార్క్ అంటే పేరు ఏదున్నా సరే అక్కడ స్టాచ్యూ ఏదన్నా ఉంది సరే ఏదైనా సందర్భం వస్తే ఆ స్టాచ్యూని కూడా గులగొడదాం. ఆ కేబీఆర్ది మన జయశంకర్ సార్ అక్కడ విగ్రహం అక్కడ పెట్టుకుందాం. మనం అందరం కూడా మేమందరం కూడా విశ్వకర్మలు అందరం కూడా, ఎందుకంటే మాకు ప్రభుత్వాల సపోర్ట్ లేదు. మరి గత బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ వచ్చిన తర్వాత ఏర్పడ్డ ప్రభుత్వమే కానివ్వండి, ఇప్పుడు ఏర్పడ్డటువంటి ప్రభుత్వం కానీ మా యొక్క విశ్వబ్రహ్మల పట్ల ఎలాంటి సబ్సిడీలే కానీ ఏ బెనిఫిట్స్ కూడా లేవు. మరి బీసీల అందరం మేమంటే ఏ కమ్యూనిటీని మాట్లాడించినా సరే మాకేం చేయలేదు అని అంటుంది. అంటే బీసీ సామాజిక వర్గాలను ఈ వీళ్ళు పెత్తందారి వర్గాలు అనగదొక్కుతున్నాయి. అందు గురించి బీసీలమంతా ఏకం కావాలి. మా విశ్వకర్మలం కూడా మేము బీసీలలో ఉన్నాం, బీసీబీ 21లో. మరి అందరం కూడా కలిసి బీసీలు అన్నప్పుడే మన ఐక్యత బలం అనేది ఏర్పడుతుంది. బీసీలందరం 60% పైన ఉన్న బీసీలందరం ఏకమై మరి మన కార్యాచరణను మనం రాజకీయంగానే కానివ్వండి, విద్యాపరంగానే కానివ్వండి, అన్ని రంగాల్లో మనం ముందుకెళ్లాలని కోరుకుంటూ జై విశ్వకర్మ. రాష్ట్ర అధ్యక్షులు వేముల మదన్మోహన్ గారి గారికి, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు మరియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారు మరియు మా కార్యవర్గం చేతుల మీదుగా అన్నగారికి ఇచ్చిన సన్మానం చేయడం జరుగుతుంది.